సంబంధించి పనిచేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు ఆడియో ఫంక్షన్ లాగానో ఇంటర్వ్యూ లాగానో అలా అవి కాకుండా సినిమాకి సంబంధించి బోల్డ్ అని మెమరీస్ బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చక్కగా 4 కబుర్లు చెప్పుకోవడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాత్రమే క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఇది. యాక్చువల్గా సినిమాకి సంబంధించి మనం పనిచేసిన వాళ్ళు ఆ సినిమా టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచే ముందు అసలు దృశ్యం సినిమా ట్రైలర్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత నేను వారందరినీ స్టేజ్ మీదకి పిలుస్తాను. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్లీజ్? ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్ సార్, దృశ్యం ట్రైలర్ చూసారు కదా ఇప్పుడే, మీకు ఏమనిపించింది? హౌ వాజ్ ఇట్? అంటే హౌ వాజ్ ఇట్ వర్కింగ్ లాంటిది నేను తర్వాత అడుగుతాను, కానీ ముందు ట్రైలర్ చూసి మీకు ఏమనిపించింది చెప్పండి. వెంకటేష్ బాబు ఫ్రమ్ ద బిగినింగ్ ఒక చేంజ్ కోసం చేంజ్ తీసుకొచ్చిన వ్యక్తి. ఈ ట్రైలర్ ఈజ్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ ఎ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఎంత ప్లెజెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటూ ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేస్తుందో ఆ ఫిల్మ్కి ఇట్ ఇస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దట్స్ ద ట్రైలర్. అంతే, అంతకంటే మైక్ ఇప్పుడు చెప్పరు మీరు. ఐ వోంట్ టెల్. ఓకే, థ్యాంక్ యూ. బెనర్జీ గారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నరేష్ గారు చెప్పినట్టు హీ వాజ్ రైట్. అండ్ ఐ ఫెల్ట్ దట్ మళ్ళీ ఈ సినిమాతో ఒక మన ఫిల్మ్ మేకింగ్లో చేంజ్ అవర్స్ అంటే సినిమా సబ్జెక్ట్స్ కానీ అండ్ మేకింగ్ ద ఫిల్మ్స్ కానీ మారుతుంది. మళ్ళీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి అన్న ఫీలింగ్ వచ్చిందండి. ఇట్స్ ఫెంటాస్టిక్. మాటల తూటాలు అంటారు వారి మాటల్ని. పరుచూరి బ్రదర్స్ గారు, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు గారు, సార్ ప్లీజ్ మీరు స్టేజ్ మీదకి రావాలి. సార్ దృశ్యం సినిమాలో మీరు యాక్ట్ చేశారు కూడా. అవును. సో మీకు చాలా తెలుసు. సో అన్నీ మాకు చెప్పకండి, కానీ అట్లీస్ట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అవి చెప్పండి చాలు. ఇదే 5, 6, 7, 8, 9, 10 సార్లు సినిమా చూడాలనిపించిందండి. ఎన్ని? 5, 6, 7, 8, 9, 10 సార్లు. ఎందుకంటే అంత ఉంది మ్యాటర్ అందులో. ఒకసారి చూస్తే తనివి తీరదు, అంత ఉంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు అదేంటి ఇదేంటి అంటూ నాకే చాలా డౌట్లు వచ్చాయి. అవును, అది కరెక్టే అంటారు. ఎందుకంటే బాగా ఇది డైలాగ్ ఓరియంటెడ్. అంటే అసలు తల పక్కకి తిప్పినా ఏదో మిస్ అయిపోతారు. అందుకే 5, 6, 7, 8, 9 అన్నా నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి గోపాలకృష్ణ గారు మీకేమనిపించింది? అంటే ఒక అబ్బాయి అమ్మాయి 2 పిల్లలు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, సుఖంగా ఉన్నారు అంటే సినిమా చూడరండి. అందుకని 1 డే అనేది భయపెట్టారు అక్కడ. అంటే ఒకరోజు ఏదో జరిగింది. కాన్ఫ్లిక్ట్ లేకపోతే సినిమాకి ప్రాణం లేనట్టు అండి. సో కాన్ఫ్లిక్ట్ ఉంది, 1 డే ఏదో జరిగింది. అదేదో జరిగి ఉండకపోతే ఈ సినిమా లేదు, మనం అంత ఉత్సాహం ఉండదు. ఆ ఏం జరిగిందనే ఉత్కంఠని అది వదిలింది. సో ఏం జరిగి ఉంటుందని ఇప్పుడే మొదలెట్టేస్తారు అందరూ జనం. ఆ రోజు ఏమై ఉంటుంది అని. అది చాలా బాగుంది. సో వీ విల్ కీప్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. దృశ్యం ట్రైలర్ మీరు చూశారు మాతో పాటు, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అంటే మాకున్నన్ని క్వశ్చన్స్ మీకు వచ్చాయా? నాకు చాలా బాగుంది. ఎందుకంటే నేను సినిమా కూడా నాకు తెలుసు. ట్రైలర్లో ఒక టెన్షను, ఒక ఇంట్రెస్ట్, ఏం జరగబోతుంది ఏమిటి అనేది ఆ పాయింట్లన్నీ కూడాను విత్ ఇన్ షార్ట్ ట్రైలర్లోనే చూపించాము. సో పిక్చర్ చాలా బాగుంటుంది. ట్రైలర్ కూడా ఆల్రెడీ ట్రైలర్ ఈ స్క్రీనింగ్ ఇన్ ది థియేటర్స్. ఆంధ్రాలో వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది. థియేటర్లకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అలా హీరో గారు డైలాగులు చెప్తుంటే అలా మెరుపులు లాంటివి వస్తుంటాయి. మేము అలా అలవాటు పడిపోయాం మేము. మరి ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఉంచారా? పంచ డైలాగులు లాంటివి రాశారా? అలా డెఫినెట్గా ఉన్నాయండి. ఈ సినిమాలో మంచి పాయింట్తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఒక మంచి పాయింట్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇందులో. మన సప్తగిరి బాగా చేశాడు. అందులో ఒక 20 minutes అతని కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అది ఎంటర్టైన్మెంట్ అయితే అదిరిపోతుంది. బట్ ఆ పంచులన్నీ ముందే చెప్పడం మీరు అందరూ సినిమాలో చూస్తే బాగుంటుంది. ఇక ట్రైలర్ చూడగానే హిట్ అని తెలిసిపోతుంది. బట్ ఇది పాయింట్ నాట్ 1 మాత్రమే. సినిమాలో చాలా ఉంది. చాలా ఇంత పెద్ద సినిమాకి, ఇంత మంచి సినిమాకి ఇంత చిన్న ట్రైలరా అనుకుంటారు సినిమా చూసిన తర్వాత. అది మాత్రం ఎందుకంటే సినిమా పనిచేసే సినిమా చూసాం కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇందులో కొత్త పాయింట్ ఉంది. ఓకే సార్, దృశ్యం సినిమాకి సంబంధించి ఈ ట్రైలర్ మిమ్మల్ని ఎందుకు చూసినప్పుడు మీకేమనిపించింది అనను, కానీ
ఎలా కట్ చేశారు అలా? అంటే మాలో ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసి ఎలా ఉంచారు కదా? అంటే ఒక 15-20 డేస్ అయిందమ్మా కట్ చేయడానికి. ఈ ట్రైలర్ కట్ చేయడానికి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ. సినిమా ఈజ్ అ న్యూ ఫార్మాటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఫిలిం, థ్రిల్లర్, ఇంటెలిజెంట్, ఎమోషనల్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నది. ఎంత చెప్పాలా ఎంత చెప్పకూడదు అనేదానికి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఐటరేషన్స్. చాలా కట్ చేసినాక వీ రియలైజ్ దట్ దిస్ ప్రాబబ్లీ ఈజ్ ద బెటర్ ట్రైలర్ టు సెండ్ ఫర్ దిస్ ఫిలిం అని. దట్స్ వెన్ వీ సెంట్ ఇట్. ఎందుకంటే కొంచెం ఎక్కువ చెప్తే ఎక్కువ అయిపోతుంది, కొంచెం తక్కువ చెప్తే తక్కువ అయిపోతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నాళ్ళ ఫేసులు వేయాలా వేయకూడదు అని కూడా ఆలోచించి చేసావు. కొంచెం జస్ట్ హోల్డింగ్ ద హోల్ ఫిలిం టుగెదర్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ వీ గాట్ అట్లీస్ట్ వాట్ వీ వాంటెడ్ ఫైనలీ. నో ఈ సినిమా ట్రైలర్కి సంబంధించి రెస్పాన్స్ మీ వాళ్ళకి చాలా అద్భుతంగా వచ్చిందని విన్నాను. అవును. ఆల్ యువర్ హార్డ్ వర్క్ దేర్. థ్యాంక్ యూ. ఎలా చెప్పారంటే ఈ సొసైటీలో మాకు ఒక గుడ్ హస్బెండ్ అన్న, ఒక గుడ్ ఫాదర్ అన్న, ఒక గుడ్ ఎల్డర్ సన్ అన్న, ఎలా ప్రతిసారి ఇంత గుడ్గా ఉండటం బాగా కష్టంగా ఉండదా? మాకు చాలా కష్టంగా ఉండదు ఒక గుడ్డు పడ్డానికి. లేదు, ప్రతి మనిషి గుడ్డే. దట్ ఈస్ ఇస్ రియల్ నేచర్. సో నో బడీ ఈస్ బ్యాడ్, ఎవ్రీబడి ఈస్ గుడ్. సో అందరూ మంచి వాళ్ళే. సార్, అండ్ ఈ ట్రైలర్కి సంబంధించి ఐఎమ్ షూర్ యూ వర్క్డ్ ఆన్ ఇట్, కానీ చూసినప్పుడు వాజ్ ఇట్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ యూ? అంటే మీకేమన్నా ఆ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ కలిగింది మాలో ఉన్నంత క్యూరియాసిటీ? తప్పకుండా ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఉంది. ముందు చాలా ఫ్రెష్గా ఉంది. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటికన్నా ద రెగ్యులర్ ఫార్మాట్ ట్రైలర్ కాకుండా స్ట్రాంగ్ స్టోరీ ఉన్నట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ సస్పెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఇట్స్ లైక్ టోటల్ ప్యాకేజ్ ఫర్ ఫ్రెష్ న్యూ ఫిలిం అనిపించింది ట్రైలర్ చూసి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. ఫ్యామిలీలో కష్టాలు ఇది వరకు ఎప్పుడో ఒకసారి వచ్చాయి, ఆ మధ్య అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అంటే టుడే ది ఎక్స్పోజర్ ఆఫ్ ద ఫ్యామిలీ టు ద వరల్డ్, పిల్లలు కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఇవాళ మగవాడు బయటికి వెళ్తే సాయంకాలం తిరిగి వస్తాడో లేదో అనేది డౌట్, ట్రాఫిక్లో ప్రాబ్లం. అలాగే వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ వరల్డ్. కాబట్టి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా భయమే. ఆ రకంగా ఫ్యామిలీ, ది వర్డ్ ఫ్యామిలీ, కష్టాలు అనేది ఇట్స్ టేకెన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సుఖాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ మనిషి సంతోషంగా ఉండాలంటే ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. అది ఫ్యామిలీ హెడ్ పట్టే ఉంటుంది జనరల్గా. కానీ అటువంటి ఫ్యామిలీకి కూడా ఒక కష్టం వస్తే ఎలా ఉంటుందనేది కొత్త కోణంలో చెప్పడ్డా ఫిల్మ్ ఇది. నాకు తెలియదు, నా లైఫ్లో కష్టాలే ఎక్కువ సుఖాల కంటే. బట్ ద మ్యాన్ హూ స్మైలింగ్ డజంట్ మీన్ దిస్ హ్యాపీ, హీ మేక్స్ హిస్ లైఫ్ హ్యాపీ. ఇట్స్ ఎ స్ట్రగుల్, లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్. అల్టిమేట్లీ నా లైఫ్లో అంటే మీరు సడన్గా అడిగారు కాబట్టి నాకు అన్నిట్లో ఏది ఎత్తుకోవాలని చెప్తున్నా. చాలా ఇష్యూస్లో మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వెంకటేశ్వర గారు పర్సు బ్రదర్స్ తోటి ఒక 30-40 కథలు చేసాం. ఎప్పుడు ఏ కథలా మనకండి, ఇంకేమైనా కొత్తగా చేయాలా అంటే వెన్ వీ స్టార్టెడ్ వీఆర్ వెరీ ఫ్రెష్. ఇప్పుడు ముందడుగు చేసిన రోజు కొంచెం కొత్త డైలాగులు ఉంటాయి, కొత్త స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉండేవి. యాజ్ టైమ్ గోజ్ ఆన్ ఒక రెపిటేటివ్ నేచర్ వచ్చేస్తుంది. అది ఇండస్ట్రీలో కూడా వచ్చేస్తుంది. అంటే ఇలా ఒక 3 songs, ఒక ఐటమ్ సాంగ్, సమ్ కామెడీ ట్రాక్స్ అనేది పట్టేసి అదే ఫార్ములా అయిపోయి ఆ ఫార్ములాని ఎక్కువ చేయటం మొదలు పెడతాం. నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కూడా అవే ఫాలో అవుతూ ఉంటారు. హాలీవుడ్ ఫిల్మ్ చూస్తే వాళ్ళు బాగా జానర్ ఫిల్మ్స్ డివైడ్ చేసేసారు. ప్రతి జానర్లో ఒక లెవెల్ ఆఫ్ బడ్జెటింగ్ తోటి వాటిని సూపర్ హిట్స్ చేయటం అలవాటు చేశారు. సో మనకు కూడా చేయాలని ఉంటుంది. మనం ఇంతకుముందు చేసేవాళ్ళం, నా పెళ్ళంట ఎంటర్టైనర్, వెరీ బిగ్ హిట్, ఆర్ సమ్ హారర్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్, వెరీ సక్సెస్ఫుల్. జానర్ ఫిల్మ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం నాకు షెర్లాక్ హోమ్స్ చూసినాక అనిపించేది, దట్స్ అ వెరీ నైస్ ఫిలిం, డిటెక్టివ్ కైండ్ ఆఫ్ ఫిలిం. దీన్ని ఎట్లయినా ఇండియాలో చేయాలా, 2-3 రైటర్స్ని కూడా అడిగాను. దెన్ ఒకరోజు ఈ దృశ్యం సినిమా ఉందని చెప్పి చూపెట్టారు. నేను వెంకటేష్ కలిసి చూసాం. ఇట్ హ్యాడ్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇన్ అ ఫిలిం. ట్రెమెండరస్ ఫ్యామిలీ. నాకు చాలా సినిమాలు, మా సినిమాలు ఆడిన సినిమాలు ఎక్కువలో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ ఉంటూ ఆ ఓల్డ్ ఫ్యాషన్నెస్ లేకుండా థ్రిల్, ఇంటెలిజెన్స్, హై అండ్ టుడేస్ మ్యాన్. మనుషులు మారిపోతూ ఉంటారు. రాముడు మంచివాడు, కృష్ణుడు ఆల్సో ఈజ్ అ గుడ్ మ్యాన్.
So this is that he's like a Ramudu who becomes a Krishnudu. For what is good for the whole society, what is good for him. He does it in a very interesting way, and I was really impressed with the film. And then I decided this is the film that we should make. It's good for a number of things and చెప్పి డిసైడ్ చేసి చేసేసాము. కోటానికంటే ఐ థింక్ 27 ఇయర్స్ నియర్లీ 70 ఫిల్మ్స్ చేశాను. నా ఎర్లీ కెరియర్స్లో ఒక ప్రేమ కానీ, చంటి ఆర్ ధర్మచక్రం, ఒక గణేష్, అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ లైక్ ప్రేమించుకుందాంరా, కలిసి ఉందాంరా, అండ్ కామెడీ ఫిల్మ్స్ లైక్ న్యూ జానా, న్యూ నాకు నచ్చావు, ఆడవారు మాట్లాడాలే వేర్లే. సో హ్యాడ్ luckily the audience they always encourage me to do new kind of films, but last couple of years there was no doubt that I was feeling there's some kind of repetitiveness in my performance. Ade script chestunani nalone one kind of there was not full satisfaction while working, so there was no doubt that I wanted to do something very new, and ఆ టైంలో ఇలాంటి సబ్జెక్ట్ చూడటం ఇమీడియట్గా నచ్చటం, and it gave me a lot of scope for new kind of performance, keeping intact with all the good old emotions. So it's a family genre film with a lot of excitement and a lot of thrills. So I feel I'm very lucky for attempting this film, and ప్రేక్షకులను ఎప్పుడు బాగా ఆదరించారు, and తప్పకుండా ఈ సినిమా కూడా బాగా ఆదరించి I'll start making much better films after this. Yeah, thank you. నాకు బాబు మర్చిపోయాడు, బొబ్బిల్ రాజా 1 year ఆడింది మాకు హైదరాబాద్లోనే. అసలు ఆ బొబ్బిల్ రాజా టైటిల్ ఒప్పుకోవటానికి సురేష్ బాబు ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టాడు. ఈ బొబ్బిల్ లేకుండా ఇంకేమైనా ఉండదా, బొబ్బిల్ రాజా అంటే ఏదన్నా మాస్ అయిపోతుందేమో, యూత్ అంటే ఎంత డిస్కస్ చేసేవాళ్ళమో అది. అలాగే రామానాయుడు గారు అందులో వెంకటేష్ బాబు మేనరిజం ఉంటుంది, అయ్యో 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 అని. ఏమయ్యా సినిమా తేడా వస్తే రామానాయుడు అయ్యో 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 అంటారా నన్ను అని ఆయన భయపెట్టేవారు. కానీ అది మరి ఒక అద్భుతమైన దీనికి వెళ్ళింది. అలాగే ఈ సినిమా టైటిల్ కూడా చాలా విచిత్రమైందండి. దృశ్యం అని ఎందుకు పెట్టారో చాలామందికి తెలియదు. చెప్పండి సార్. ఈ కథ జరగటానికి కారణం ఒక దృశ్యం. ఆ దృశ్యం మూలంగా దట్ ఈస్ ది ప్లాట్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. ఆ దృశ్యం జరిగి ఉండకపోతే ఈ కథ ఇలా ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫ్యామిలీ అలా వెళ్ళిపోయేవారు అంతే. ఆ దృశ్యం జరగబట్టి ఇంకో సంఘటన జరిగింది. ఆ సంఘటన జరగబట్టి మొత్తం సినిమా అంతా ఒక సంఘర్షణాత్మకంగా వస్తే చాలా దృశ్యాలు క్రియేట్ చేస్తాడు ఇందులో. ఏ దృశ్యం ఏదో అర్థం కాని పరిస్థితిని చట్టానికి తెచ్చేస్తాడు అతను, కన్ఫ్యూజ్ చేసేస్తాడు. సార్ ఇందాక మీరు చెప్పినట్టు నాకు అర్థమైనట్టే అనిపించింది, అర్థం ఏదో డౌట్ వచ్చింది. దృశ్యం జరిగి ఉండకపోతే ఈ సినిమా లేదు. ఆ దృశ్యం వల్ల జరుగుతున్న కథకి అనేక దృశ్యాలు హీరో క్రియేట్ చేస్తాడు. సామాన్యంగా సక్సెస్ కథ కారణం అంటారండి. ఈ సినిమా సక్సెస్కి స్క్రీన్ ప్లే కారణం అవుతుంది. ఎందుకంటే అలా గుండెకాయను పట్టేసే, ఇందాక అన్నయ్య అన్నాడు తల తిప్పి చూస్తే ఏమవుతుందో, ఇటు తిరిగావా మళ్ళీ రెండోసారి చూడాల్సిందే, అటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక అద్భుతమైన దృశ్యంగా అది. సురేష్ ప్రొడక్షన్స్లో నాకు తెలిసి 45 ఏమో రాసాం మేము, 40 100 రోజులు ఆడినాయి. అందులో 40 ఎలా పోట్లాడుకునేమో అన్నదమ్ముల్లాగా, తండ్రి కొడుకుల్లాగా. ఇక అది మాకు వల్ల అది. ఈ సినిమాలో ద ఫస్ట్ సాంగ్ అంటే ఆడియో ట్రాక్లో ఉండదు, రాముడు భీముడులో సాంగ్ విల్ బీ దేర్ ఇన్ దిస్ ఫిలిం. ఆర్ ఫస్ట్ ఫిలిం, దిస్ ఫిలిం స్టార్ట్స్ విత్ దట్ సాంగ్. ఆయన మొదటి సినిమా. ఇట్స్ అ బ్యాక్గ్రౌండ్ సాంగ్. వి పుట్ రాముడు భీముడు చాలా సాంగ్స్ ఎతికాం. సిపాయి చెన్నైలో పాట ఒకటి ఉండింది ఇది. దెన్ వి ఫైనలీ పుట్ ద రాముడు భీముడు సాంగ్. ఏముంది, వీడియో పార్లర్లో కూర్చొని సినిమాలు చూసుకుంటూ ఉంటానమ్మా. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. పొద్దున పూట వెళ్ళను, రాత్రిపూట వెళ్తూ ఉంటాను. రాత్రిపూట ఎందుకంటే మై వైఫ్ అండ్ కిడ్స్ విల్ బీ దేర్, అండ్ వైఫ్తో కొంచెం సరసం ఆడుతూ ఉంటాను. సో అలాగే పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా హ్యాపీగా ఉన్నప్పుడు అందరికీ మంచి జరుగుతుంది కదా, ఏదో ఒకటి రావాలి కదా. దిష్టి తగులుతుంది కదా అందరికీ. దిష్టి తగిలింది పాపం ఈ ఫ్యామిలీకి. ఏం జరిగిందో చూద్దాం సినిమాలో. సార్ వీడియో పార్లర్ అంటే రోజు సినిమాలు చూడటం ఇదే కదా? అదే, రోజు సినిమాలు చూడటమే. మీరు రియల్ లైఫ్లో కూడా అన్ని సినిమాలు చూసి అంత చూస్తాను? సినిమాలు బాగానే చూస్తాను. అంటే మై క్వశ్చన్ వాజ్, అసలు సినిమాలు మిమ్మల్ని కూడా యాజ్ అంటే రాంబాబు గారు కాకుండా వెంకటేష్ గారు
మిమ్మల్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సినిమాలు ఇప్పుడు చూస్తున్న సినిమాల్లో? లేదు, నన్ను అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. బట్ దిస్ ఫిలిం రియలీ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ క్యారెక్టర్కి. వాచింగ్ ఫిలిం ఇస్ ద కీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అతను సినిమా చూసి సొల్యూషన్స్ చెప్తూ ఉంటాడు మనుషులకి. ఎవరైనా ఊళ్ళో చిన్న ప్రాబ్లం ఉంటే తన ఎగ్జాంపుల్స్ అన్ని సినిమాలతోటే వస్తాయి. హీ యూజెస్ ద మీడియం ఆఫ్ సినిమా టు గివ్ సొల్యూషన్స్ ఫర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దట్స్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో, విచ్ ఇస్ అగైన్ వెరీ ఫ్రెష్. పెద్ద కోర్టు కేసుల దగ్గర నుంచి చిన్న వాటి దాకా హిల్ డూ ఇట్. మీరు ఒక డైలాగ్ వింటారు, 4వ తరగతి ఫెయిల్ అయిన వాడికి ఇంత తెలివి ఏంటని. సినిమా చూసే ఆ తెలివి తెచ్చుకున్నాడు. అండ్ బై కామన్ సెన్స్ ఆల్సో ఈజ్ వెరీ క్లెవర్ మ్యాన్. ఫెయిల్ అయినాడు అక్కడితో ఆగిపోతాడు అనుకుంటాం, కానీ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇండివిజువల్ ఏదన్నా ఒక జాబులో ఉంటే దాంట్లో పరిణితి చెందొచ్చు. కానీ ఇతనికి ఏంటంటే, నేను సినిమాలో నేనే డైలాగ్ చెప్తా, అతను సినిమా పిచ్చాడండి, అన్ని సినిమాలు చూస్తాడు, చూసిందే చూస్తాడు, ఎన్నిసార్లైనా చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఎందుకు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మా ముందడుగు చూసినాడు 25 సార్లు చూసిన వాళ్ళు ఉంటారు, రాముడు కూడా 50 సార్లు చూసిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే మా తమ్ముడే చూశాడు రామారావు సినిమా. సో అలా చూసినందువల్ల ఏంటంటే ఆ కథానాయకుడు మేజర్గా సినిమా అనగానే కథానాయకుడు, ఆ కథానాయకుడు ఏం చేస్తే అది చేసేవాడు కూడా సొసైటీలో చాలామంది ఉన్నారు. అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు వాణిశ్రీ కట్టిన చీరలు, వాణిశ్రీ నగలని ఎందుకు వేసుకుంటారు చెప్పండి? అంటే ఆ సినిమా నాలెడ్జ్తో ఈ సినిమాలో ఆ సినిమా నాలెడ్జ్తోనే సాధించాడు. సినిమా అనేది ఒక అద్భుతమైన మీడియా. ఇది ఇప్పుడు ఒక కర్తవ్యం చూస్తే కొంతమంది ఆడపిల్లలు పోలీసు డ్రెస్ వేసుకోవాలి, మేము కూడా యూనిఫామ్ తెచ్చుకోవాలి. మౌన పోరాటం చూస్తే ఇవాళ కూడా అదే హెడ్డింగ్లు పెడుతున్నారు మీడియా వాళ్ళు. ఏ అమ్మాయి పేరో ఆ అమ్మాయి పేరు పెట్టి మౌన పోరాటం అంటున్నారు పక్కన. అలాగే ఈ సినిమా చూస్తే మొగుడంటే ఇలా ఉండాలి, మగాడంటే ఇలా ఉండాలని అనుకుంటారు అతను చూసి. అంతే, అదే దృశ్యం. ఇండియాలోనే ఆర్ మేబీ ప్రాబబ్లీ వరల్డ్లోనే ఇప్పుడుండే వరల్డ్లీ లివింగ్లో ఒక ఐడియల్ సిస్టమ్ అనేది లేదు. సమ్ పీపుల్ నాకు చెప్తారు, ఆఫ్టర్ బుద్ధ ఒక 50 years దెర్ వాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఆల్ బికమ్ అ స్మాల్ కరప్టెడ్ సొసైటీ. ఇంకొంచెం కరప్షన్, బేసిక్లీ సొసైటీ ఈజ్ జనరలీ కరప్ట్. సో చాలామంది న్యాయమైన వాళ్ళకి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అది ఇంటెన్షనల్గా జరుగుతుంది, అన్ఇంటెన్షనల్గా జరుగుతుంది. ఇన్ దిస్ ఫిలిం ఈ ఫ్యామిలీకి ఒక అన్యాయం జరుగుద్ది. అది ఒక విధంగా న్యాయం, ఒక విధంగా అన్యాయం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అండ్ హౌ యూ హ్యాండిల్ దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అండ్ డూ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ దట్ యూ షుడ్ గో అగేన్స్ట్ ద సిస్టమ్, బట్ మెనీ ఇష్యూస్ ఇన్ ద సిస్టమ్ ఆర్ రాంగ్. దాన్ని హౌ డు యూ టేక్ ఇట్? See, if an actualism has come, it has come because there was some wrong in a system. Now they addressed it. Some issues were addressed, some are still not addressed. So that ideal scenario is not there. That's why I said he is not Ramudu, he is Krishnudu. The ideal scenario between the Pandavas and the two families were not there. So he had to create a balance, he had to do something. Okay. So similarly, he had సంసారంలో రాముడు, సంసారాన్ని కాపాడటంలో కృష్ణుడు. That's what he is. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. Yes sir, good. So that is what it is. And in our real life also we see, ఇప్పుడు మొన్న ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, there is a fascination, but the delivery is a problem. In this, he is an Aam Aadmi common man, but he knows how to deliver justice for his family in the best way. That's what this film is about. ముఖ్యంగా ఈ సినిమా అయితే ఇంతవరకు ఇటువంటి ఒక ఫ్యామిలీలో ఇటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో అయితే ఇంతవరకు రాలేదు. అట్ ది సేమ్ టైం ఆ ప్రాబ్లమ్ని హీరో సినిమా నాలెడ్జ్తో రిజాల్వ్ చేసే విధానం కూడా ఇంతవరకు ఏ సినిమాలో రాలేదు. అది చూడగానే సరే ఏ రైటర్కైనా సరే ఇది డైలాగ్స్ రాయాలని 100% అనిపిస్తుంది. ఇక ఇందులో పంచ్ డైలాగ్ అవి కన్నా మోర్ రియాలిటీ డైలాగ్స్ మొత్తం అంతా న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా ఫన్ ఉంటుంది, న్యాచురల్గా సీరియస్ ఫీల్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక ఇది రాయడానికి సెకండ్ హాఫ్లో ఈ సినిమాకి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ఏ డైలాగ్ కూడా ఎక్సెస్ చేయడానికి ఉండదు, తగ్గించడానికి ఉండదు, తూచి కొలి చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మలయాళంలో ఇదేమో పెద్ద సూపర్ హిట్ సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా తెలుగులో కూడా బిగ్ హిట్ చేయాలి. దానికి ఎన్నో వెర్షన్స్ రాసిన దాన్ని పరుచూరి గారు వీళ్ళు కూడా రాయడం, అందరూ రాయడం, మళ్ళీ సురేష్ బాబు గారు లేదు ఇంకా బాగుండాలమ్మా, ఇంకా బాగుండాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఇందులో ఫీల్ రావట్లేదు, ఇందులో ఫన్ రావట్లేదు, ఇది మాస్కి వెళ్ళట్లేదు
ఆయన దగ్గరుండి మరి స్క్రిప్ట్ 1-4 సార్లు చెక్ చేసుకుని మరి మొత్తం అందరూ కష్టపడి రాయాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ప్రతి డైలాగ్ కూడా ఎవ్రీ డైలాగ్ కూడా మీనింగ్ఫుల్గా ఉంది. ఒక్క డైలాగ్ కూడా ఎక్కడ ఎక్సెస్ కూడా ఉండదు. ఫన్ తీసుకున్న ఎంటర్టైన్మెంట్ ఏది తీసుకున్నా సరే. సో ఈ రాసేటప్పుడు కష్టం, అట్ ది సేమ్ టైం సినిమా చూసిన తర్వాత కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. పర్ఫెక్ట్గా అవును సురేష్ బాబు గారు దీని గురించి బాగా ఎక్కువ కష్టపడి రాయించారు దగ్గరుండి. ఇది కరెక్ట్, ఆయనే కరెక్ట్, ఆయన జడ్జిమెంట్ కరెక్ట్, ఈ డైలాగ్ యాక్సెస్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ఇప్పుడు కరెక్ట్గా చేసాం. సో డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం మేము సినిమా చూసాక వచ్చింది. సో ఆ సినిమా చూసిన తర్వాత మీకు కూడా అదే విషయం అర్థమవుతుంది. డైలాగ్ వర్షన్ దగ్గర నుంచి మొత్తం సీన్స్, కాన్ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం అన్నీ కూడా ఇందులో బాగుంటాయి, అందులో డౌట్ లేదు. క్యారెక్టర్ చేశాను, సురేష్ బాబు గారు చెప్పారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ స్మాల్ క్యారెక్టర్ బట్ ఫైనల్. ఈ సినిమా గురించి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు చూశాను. వెంకటేష్ బాబు గారు ఎప్పుడు కూడా కొత్తదనం, కొత్త క్యారెక్టర్స్, కొత్త సినిమాలు ఇలాంటివి చేయాలని ఎప్పుడు చేస్తూ వచ్చారు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన డౌన్ ద లైన్ మెచ్యూరిటీ లెవెల్స్ మారిన తర్వాత హౌ ఎ హీరో షుడ్ చేంజ్ ఓవర్ హిస్ ప్రెజెన్స్ ఆన్ ద స్క్రీన్ అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. బట్ ఐ ఫెల్ట్ వెంకటేష్ బాబు హెస్ chosen a right subject in his career as a change or to go further ahead, so many years ahead వెళ్తూ. అలాగే ఈ సినిమా తర్వాత ఇందాక చెప్పినట్టు నేను ఒక ఫిల్మ్ మేకింగ్లో అంటే నోబడీ ఈజ్ దేర్ ఫర్ ఎవర్ యాజ్ 20 years or 25 years యంగ్ హీరో డ్యాన్స్లు, సాంగ్స్ పాడుకుంటే ఉండలేరు ఎవరు కూడా. దే హ్యావ్ టు, న్యూ పీపుల్ విల్ బి కమింగ్. ఆ చేంజ్ ఓవర్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తే వీ గెట్ న్యూ సబ్జెక్ట్స్, కొత్త కథలు వస్తాయి, కొత్త తరమైన సినిమా. అందరూ అంటారు కొత్త సినిమాలు చేయరంటే, కొత్త రకమైన సినిమాలు చేయరంటే అనేసి. హీరోలు చేసుకుంటూ వెళ్తే, చేంజ్ ఆఫ్స్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి, వాళ్ళ కోసం సబ్జెక్టులు రాస్తారు. మనకు ఉదాహరణకి హిందీలో చాలామంది అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. నవ్ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ ఓల్డ్ మ్యాన్, బట్ ఆయనకి కథలు ఎందుకు రాస్తున్నారు? హీ యాక్ట్స్ అకార్డింగ్ టు హిజ్ ఏజ్. అలాగే వెంకటేష్ బాబు నవ్ ఒక చేంజ్ ఓవర్, ఒక డిఫరెంట్, ఏ కామన్ మ్యాన్ నేను ఎంచుకొని ఆ క్యారెక్టర్ చేసి వైఫ్, పిల్లలు ఉంటుంది ఇచ్చేశారు. సో that's a good sign for our industry, and I wish this film does very well, and I hope it will do very well. Thank you. On this Banerjee ఉంది. యాక్చువల్లీ నేను ముందు we were looking at Banerjee to play one role. అది 4-5 days ఉంటుంది, కానీ ఆ ముందు రోజు వద్దు, అది ఇంకొక రోల్ ఉంది, ఒకే రోజు ఉంటుంది, బట్ నువ్వే వేయాలని చెప్పి మార్పిచ్చి I brought him to just do that role. It's the last scene of the film, but one of the best scenes of the film. It is one very, very tricky scene, which he is part of that. I want to thank him for doing that one. మీరు థ్యాంక్స్ చెప్పడం, నేను థ్యాంక్స్ చెప్పాలంటే దిస్ ఫిల్మ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, వెదర్ ఇస్ వన్ సీన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి సినిమాల్లో ఉండటం అనేది ఎనీ యాక్టర్, అట్లీస్ట్ నేను అలా ఫీల్ అవుతాను, ఎనీ యాక్టర్ షుడ్ ఫీల్ టు యాక్ట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఆపర్చునిటీ అనేది. ఐ థ్యాంక్ సురేష్ బాబు అండ్ ద హోల్ యూనిట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. 3 Idiots ఉంది. ఇట్స్ ఎ ఫిల్మ్ ఆన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ సినిమా. అది అలా ఎంత ఆర్టిస్టిక్లీ కమర్షియల్ ఫిల్మో, ఇన్ అన్ అదర్ జానర్ ఈ సినిమా అంత ఆర్టిస్టిక్లీ కమర్షియల్ ఫిల్మ్. శంకరభరణం ఇస్ దేర్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బట్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఈ ఫిల్మ్ హెస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ మలయాళం దట్ ఇట్ ఈస్ 3 times బిగ్గర్ దెన్ ద బిగ్గర్ హిట్స్, బికాస్ దిస్ కామన్ మ్యాన్ ఇస్ అ కామన్ హీరో. దట్ ఈస్ వై దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. అంటే ఇట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ హౌ వీ హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్. మనం వీల్ ఆల్ ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్, ఎంపథైజ్ విత్ దోస్ సిచ్యువేషన్స్. అంత తొందరగా ఎంపథైజ్ అయిపోతాం, అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ మనం చిన్న ఇష్యూస్లోని చాలా ఫేస్ అవుతాం. ఇతను ఎలా ఇది హ్యాండిల్ చేశాడు, యూ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బీయింగ్ కామన్. అంటే హీరోయిక్ సాటిస్ఫాక్షన్ కాదు, ఏదో విద్యలతోటి అది కాదు, జస్ట్ కామన్ మ్యాన్గా ఉంటూ ఫైటింగ్ ద సిస్టమ్ ఇస్ వాట్. అంటే ఐ వోంట్ కాల్ మనుషుల్ మారాలి ఈజ్ వన్ ఫిలిం, కామన్ ఫిలిం, ఫినామినల్ హిట్. దో స్టోరీస్ హ్యాపెన్ వన్స్ ఇన్ అ వే. నేను ఐ రెడ్ ద బుక్ 3 Idiots చదివినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ప్రతి ఇంట్లో ఉంటుంది ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని, లాట్ ఆఫ్ డిస్కషన్ విల్ బి దేర్. కానీ ఎవరో స్క్రీన్ ప్లే అలా క్రాక్ చేయలేకపోయాం, అతను క్రాక్ చేశాడు. ఈ సినిమా కూడా ఇట్స్ లైక్ దట్. యూ హ్యావ్ దీస్ ఇష్యూస్, యూ డోంట్ నో హౌ టు టెల్ దీస్ స్టోరీస్. చెప్తే వన్ సైడెడ్గా అయిపోతుంది. ఈ సినిమా వన్ సైడెడ్గా అవ్వదు, ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుంది, అన్నీ పెట్టి కలిపి చేశాడు. అందుకనే ఐ వాజ్ రియలీ హ్యాపీ. పిల్లల్లో నాకు బాగా నచ్చింది స్లమ్ డాగ్ మిలియనేర్ ఫస్ట్, తర్వాత బాబు చెప్పిన 3 Idiots, తర్వాత ఈ స్క్రీన్ ప్లే.
నాకు బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే హీరో ఉంటాడు, చాలా కామన్ మన అంటే ఏంటి, సినిమా చూసి ఏదన్నా అందులో మంచి సీను, శృంగార సీన్ చూస్తే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంత కామన్, ఏ హీరో అయినట్టు చేస్తాడా? శృంగారం చేసే హీరో సీన్ చూసి ఇంటికి వెళ్తున్నాడు, అది ఉంది. అలాగే విలన్స్ ఉన్నారనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ విలనే, కానీ వాడు డ్యూటీ చేస్తున్నాడు, విలన్ లాగా అనిపించడు. అలాగే మెయిన్ ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, వాళ్ళకి నష్టం జరిగింది కనుక ఫైట్ చేస్తున్నారు, అధికార దుర్వినియోగం జరుగుతుందే అనుకుంటాం, కానీ ఆ అమ్మాయి కరెక్టే కదా. సో ఏ పాత్ర చూసినా కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ సినిమా వాసన రాదు. అదే ఈ ప్రత్యేకత ఈ సినిమాలో. సామాన్యంగా అండి సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే సంలీనం అవటం అంటాం. ఆ పాత్రలో రామారావు గారి పాత్రల్లో కొంచెం పేదవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే కోట ఎక్కి రాకుమారిని ఎత్తుకొస్తే నేను కూడా ఇలా వెళ్ళి తెచ్చుకుంటే బాగుండు అనేటువంటి దూరేస్తాడు. అలా సెక్రటరీ లాంటి సినిమా ఉందనుకోండి, వాణిశ్రీలో లేడీస్ దూరేస్తారు వెళ్ళి, నాగేశ్వరరావు లాంటి డబ్బు ఉన్నవాడితో తనకి ఇలా కావాలని ఒక మధ్యతరగతి అమ్మాయి. కానీ ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే ఆ వెంకటేష్ పాత్రలో ప్రతి తండ్రి, ప్రతి మగవాడు నేను ఇతనైతే బాగుండని ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి స్త్రీ ఇలాంటి మొగుడు నాకుంటే బాగుండని ఇన్వాల్వ్ అవుతారు. పిల్లలేమో ఇలాంటి ఫాదర్ మాకుంటే బాగుండని ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆడిటోరియంలో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ చూసే ప్రేక్షకులు ప్రతి ఏజ్ గ్రూపును బట్టి ఇన్వాల్వ్ అవుతారు. నేను 300 సినిమాలు రాసి నేను మా నాన్నగారిని, మా సినిమాల్లో నీకు ఏది నచ్చింది నాన్న అంటే, మీది కాదు కానీ ఆ మురళీమోహన్ తీసింది ఓ తండ్రి తీర్పు నచ్చింది అన్నాడు. ఉలిక్కిపడ్డా నేను. అంటే ఆ తండ్రి వయసులో ఆ తీర్పు ఆయనకి ఎక్కేసింది, ఆయన అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. అలా ఈ సినిమా దృశ్యంలో వెంకటేష్ పాత్రలో ప్రతి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. అందుకే ఈ స్క్రీన్ ప్లే ఆడిస్తుందని నాకు చెప్పాను. No, Prati actor ki when he gets a good script, there's no doubt there's full encouragement, there's a lot of energy coming in. So, I think I have to thank the audience. From the beginning, encouragement is not ordinary. Audience e gaakunda industry lo prati manishi nanu eppudu encourage chesaru, press encourage chesaru. They always have encouraged me when I attempted good new films. So that is the energy. Their love and affection is what keeps me going, and I keep on trying new kinds of films. And ivala especially the media have always been nice to me, and whenever I do a new film, they really appreciate the effort. So I think when all the efforts are appreciated and liked by everyone, you want to keep trying new films and new characters. So I'll keep enjoying doing new characters. అండ్ ఎస్, ఈ క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా స్పెషల్ ఛాలెంజింగ్గా మీకేమైనా అనిపించిందా? సంథింగ్ దట్స్ రియలీ ఛాలెంజింగ్ ఈ సినిమా మేకింగ్ టైంలో ఏమైనా ఉండినాయా? No, నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ ట్రై టు స్లిప్ ఇన్ టు ద క్యారెక్టర్ వెరీ ఫాస్ట్. నాకు ఎక్కువ రిహార్సల్ చేయటం అలాంటిది. ఐ ట్రై టు లుక్ ఇన్ టు లాట్ ఆఫ్ characters early from my childhood. It was really a good experience because she's already a senior actress, done a lot of films as a big heroine, very successful heroine, and first time for me doing with a lady director. A lot of energy and a lot of interest right from day one. Chala interested ga she handled the whole thing. So I'm really happy I worked did this film with Sripriya, and I wish her all the best in a real successful future. వాళ్ళిద్దరిని ఇప్పుడు చాలా కష్టమైందమ్మా పిల్లలు దొరకటం. వెంకటేష్ ఏజ్ గ్రూప్కి 2 పిల్లలు కావాలి, ఆ ఏజ్ గ్రూప్కి. అండ్ దట్ ఇన్నోసెన్స్ వీళ్ళు 4 వేస్తే దే షుడ్ లుక్ లైక్ అ ఫ్యామిలీ. ఒక 50-60 మందిని సెలెక్ట్ చేసి అప్పుడు ఈ పిల్లలు దొరికారు. ఒక పాప ఒరిజినల్లో చేసిన పాప, మిగతా వాళ్ళు మాత్రం ద అదర్ గర్ల్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు సర్చ్ అండ్ ఫైండ్ దట్ గర్ల్. అందరూ తొందరగా హీరోయిన్స్ అయిపోదాం అనుకుంటున్నారు, డాటర్స్కి వేయటం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇందాకన్నానే ఫ్యామిలీ థ్రిల్లర్ అని. నదియా ఇస్ అ పోలీస్, బట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషన్. నరేష్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద హీరో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. సో ఫైనల్గా చూస్తే అసలు నిజంగా విలన్సా హీరోలా అని కాదు,
దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక ఎక్స్పీరియన్స్, అండ్ ఎవ్రీబడి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి అన్ని కరెక్ట్గా చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ అందుకనే వి చోజ్ నరేష్ అండ్ నదియా, ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్, ఒక ఇండస్ట్రియలిస్ట్ అండ్ అ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుంది మనం చూసి ఉండాలి. జూబ్లీ హిల్స్లో ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక వాళ్ళ హస్బెండ్ ఇస్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ఉంటే ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది, అలానే కంటిన్యూ అవుతుంది సినిమా. అండ్ ఇద్దరు బాగా క్యాప్చర్ చేశారు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆఫ్ దట్ నేచర్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. I'll directly come to this film. Okay, about 150 films done now. ఒక భాషలో చరిత్రని తిరిగి రాసిన సినిమా ఇంకొక భాషలో తీయాలన్నప్పుడు అదొకటి. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తారు? నాకెవరు కనిపించలేదు, ఇంకా వెంకటేష్ తప్ప ఆ క్యారెక్టర్ ఎవరు కనిపించలేదు నాకు. ఇట్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్. ఆయన ఉన్నారని నేను చెప్పట్లేదు. ఒకటి, ఒక హీరో సినిమాని యాక్సెప్ట్ చేయడం, ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఆ హీరోని ఆ పాత్రలో జనాలు యాక్సెప్ట్ చేయడం, రెండు కూడా ఇది అనిపిస్తే నాకు ఆయన ఒక్కటే నాకు అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్స్ ఓన్లీ ఇట్ కెన్ బి డన్ బై వెంకటేష్. తమిళ్లో కమల్ హాసన్ చేస్తున్నారు ఫ్యూచర్లో అని చెప్పారు. తెలుగులో అయితే ఐ ఫెల్ట్ వెంకటేష్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్. ఒకటి. రెండోది, నా పాత్ర వరకు వచ్చేటప్పటికి ఈ పాత్ర ఇందాక సురేష్ బాబు చెప్పినట్టు ప్రతి క్యారెక్టర్ కీలకమే దీంట్లో. ఒక్క సీన్ చేసినా కూడా కీలకమైన క్యారెక్టర్. బట్ త్రూఅవుట్ ఆ కాన్ఫ్లిక్ట్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్ నాది అది. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఈ ఫిలిం త్రూఅవుట్ ఆ టెన్షన్ సస్టైన్ చేసేదంటూ ఉంటుంది. పర్టికులర్గా ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాజ్ కుమార్ సేతుపతి ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ ఫిల్మ్. బికాస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్ళిన క్యారెక్టర్ ఇది నాకు మంచి అవకాశం. ఐ థ్యాంక్ దెమ్. ఫైనలీ నేను ఈ ఫిలిం మీరు చెప్పారు, ఐ వాంట్ సే ద థీమ్. ఈ పోస్టర్ మోహన్ చూస్తే పొట్టు పెడతారంటారు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద థింగ్. ఈ సినిమాలో అద్భుతం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు నాకు కరెక్ట్ అనిపించింది, మీకు తప్పు అనిపిస్తుంది. దానికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరో ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి క్యారెక్టర్కి యాక్సెప్ట్ అవుతుంది, జనానికి కూడా అంతే యాక్సెప్ట్ అవుతుంది. అంత బ్యూటిఫుల్గా డెలికేట్గా డీల్ చేసినటువంటి ఫుల్ న్యూ వేవ్ ఎంటర్టైనర్. ఫిలిం కంప్లీట్గా రెడీ అయిపోయిందమ్మా. ద పబ్లిసిటీ ఈజ్ ఆల్రెడీ అవుట్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద పోస్టర్స్ ఆల్సో, ఇట్స్ వెరీ ఇంటెన్షనలీ డిజైన్డ్. ఇనిషియల్ పోస్టర్స్ ఫుల్ బ్లూ విత్ అ హ్యాపీ ఫ్యామిలీ, ఒక మోల్లో ఏదో ఉండేది. The newer posters, that orange will be increasing, the intensity of the drama will be increasing, and then the posters will be intense. So that was a plan that we had to tell that this is a very simple family film, but there is also some other elements. Post-production, the audio is out. It's already on Radio Mirchi and the other channels very soon. YouTube's Lono and all the iTunes, all that is happening. Re-recording, mixings, anni aipoyini. The copy is ready. Monday morning we have the censor. After the censor is over, we'll immediately announce the date, but it's tentatively planned for 11th only. So we're all done waiting, tense to see that we get a good film out. We've got two wonderful songs. One a happy family song, Prati Roju Pandaga Roju ani. So it's beautifully shot, how a real common man with his family, and a lot of beautiful montages. And there's a wonderful background song, Kalam, it's written on time and the causes. సో రెండు చాలా అద్భుతంగా వచ్చినాయి, సినిమాలో చాలా బాగా వచ్చినాయి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టాక్ లాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎక్స్ట్రాడినరీ రీ రికార్డింగ్తో ఈ సినిమా ప్రేక్షకులు విల్ బీ ఇన్ ఫర్ అ బిగ్ ట్రీట్.